హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం పేజ్ మేకర్లో నెక్స్ట్ ఎక్సర్సైజ్ అంటే బిల్ బుక్స్ ఎలా తయారు చేయాలి. ఒక హోటల్కి సంబంధించినవి కావచ్చు, టీ స్టాల్స్, ట్రావెలింగ్ పర్పస్ సంబంధించినవి, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ సంబంధించినవి, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాష్ బిల్స్ ఉంటాయి, క్రెడిట్ బిల్స్ ఇలాంటివి. ఆ క్యాష్ బిల్స్ మనం ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు నేను చూస్తాను. ప్రస్తుతానికి ఒక శాంపుల్ చూపిస్తాం, తర్వాత మీరన్నీ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ముందుగా ఫైల్లోకి వెళ్ళి న్యూ ఆప్షన్ తీసుకున్న తర్వాత ఇక్కడ పేపర్ సైజ్ A4 తీసుకున్నారు, కానీ ఓరియంటేషన్ టాల్ కావాలా వైడ్ కావాలా అనేది డిసైడ్ చేసుకొని మీరు ఇక్కడ ఓరియంటేషన్ చూస్ చేసుకోవచ్చు. మార్జిన్ అయితే మాత్రం మామూలుగా 0.5 నేను ఇక్కడ ఇలా సెట్ చేసుకున్నాను. మీకు కావాల్సిన మెజర్మెంట్తో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఒక ఫైల్ ఓపెన్ అయింది. ఇక్కడ నేను ఒక చిన్న బిల్ తయారు చేయాలనుకున్నాను, ఒక టీ స్టాల్కి సంబంధించింది. ఆ బిల్ తయారు చేయాలంటే ముందుగా ఫస్ట్ రెక్టాంగిల్ బాక్స్ అనేది నేను ఇక్కడ డ్రా చేసి పెట్టుకున్నాం, కానీ వితౌట్ మెజర్మెంట్. మీరైతే గాన స్కేల్ ఉన్నట్టయితే మీరు ఇక్కడ చూడండి, లెంగ్త్ అండ్ విడ్త్ ఎంత ఉండాలి దాన్ని బట్టి ఇంచెస్లో కానీ మిల్లీమీటర్స్లో కానీ మీరు ఇక్కడ విడ్త్ హైట్ మెజర్మెంట్స్ ఇచ్చుకోవచ్చు. ఎగ్జాక్ట్గా అనేది ప్రింటింగ్లో కూడా అలాగనే వచ్చేస్తుంది అనమాట. ఓకే, సరే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇందులో ఒక బిల్ తయారు చేయాలి. సో ఇప్పుడు నీకు ఎంత సైజులో ఉండాలనేది దాన్ని బట్టి మీరు విడ్త్ హైట్ సెట్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు కంటెంట్ అనేది ముందుగా ఫస్ట్ టైప్ చేసుకోండి, పేస్ట్ బోర్డులో కానీ లేకపోతే ఇన్ పేజ్ లోపల కానీ. ఫస్ట్ నేను ఇక్కడ కొంచెం కంటెంట్ టైప్ చేస్తున్నాము, శ్రీ లక్ష్మీ నరసింహ టీ స్టాల్ అని టైప్ చేసాం. సో ఇప్పుడు కంట్రోల్ ఏ యూజ్ చేసి కంట్రోల్ ఏ ప్రెస్ చేసిన తర్వాత కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ యూజ్ చేస్తే ఫాంట్ సైజ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు సో మూవ్ టూల్ సెలెక్ట్ చేసి ఇక్కడున్న చూడండి, ఈ కార్నర్ హ్యాండ్లర్స్ ఉన్నాయి కదా, వీటి ద్వారా మీరు ఈ కంటెంట్ని జస్ట్ విడ్త్ హైట్ చూడండి ఇలా పెంచుకోవచ్చు. మ్యాక్సిమం ఈ బాక్స్లో ఎంతైతే మనం కంటెంట్ అనేది పడుతుందో సో ఆ ప్రకారమే మనము టైప్ చేసుకోవాలి. మ్యాటర్ అంతా కూడా సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఫాంట్ సైజ్ ఇక్కడైనా మీరు డిక్రీజ్ చేయొచ్చు, లేదంటే కంట్రోల్ షిఫ్ట్ చూడండి లెస్ దాన్. ఇక టైప్లోకి వెళ్ళి అలైన్మెంట్ సెంటర్ తీసుకున్నట్టయితే ఈ సెంటర్లో వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడున్న ఈ హ్యాండిల్ బటన్స్ మూవ్ చేస్తున్నాం ఇటు పక్క గ్యాప్ లేకుండా. చూడండి ఇంత గ్యాప్ ఉంచాం. ఇంకా ఒకవేళ తగ్గాలనుకుంటే చూడండి ఇలా తగ్గించుకోవచ్చు. మనం మ్యాక్సిమం ఎంత అవసరం ఉందో ఆ రకంగా మనం మూవ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, సరే. ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి మామూలుగా మీరు ఇక్కడ వ్యూ మెనూలోకి వెళ్ళి ఫిట్ ఇన్ విండోలో ఉంది, యాక్చువల్ సైజులో చూసుకున్నట్టయితే ఈ రకంగా కనిపిస్తుంది. మీరు ఇంకా కొంచెం సైజ్ తగ్గించినట్టయితే టైటిల్ అనేది వచ్చేసింది ఇలా. నెక్స్ట్ ఇక్కడ తెలుగులో శ్రీ లక్ష్మీ నరసింహ టీ స్టాల్ టైప్ చేయాలన్నప్పుడు అన్స్క్రిప్ట్ మేనేజర్ ఆన్లో ఉంచండి. సో ఈ అన్స్క్రిప్ట్ మేనేజర్ ఆన్ అవుతుంది. ఇది ఆన్ అయ్యేంత వరకు నెక్స్ట్ మీరు ప్రజెంట్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఇక నెక్స్ట్ కంటెంట్ ఏదైతే ఉందో అది టైప్ చేసుకోవచ్చు. అడ్రస్ ఆపోజిట్ లాగేట్ SKU ఇక్కడ ఈ అన్స్క్రిప్ట్ మేనేజర్ ఆన్ అయిపోయింది. ప్రజెంట్ దీన్ని కొంచెం క్లోజ్ చేద్దాం. SKU క్యాంపస్ అనంతపురం, తర్వాత సెల్ నంబర్ సమ్ ఎంత నంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేసాం. అయితే ఇప్పుడు ఫాంట్ సైజ్ కొంచెం పెంచి అంటే 13 లేదంటే 14. సో ఇప్పుడు మరి పాయింటర్ టూల్ యూజ్ చేసి మీకు విడ్త్ హైట్ సెట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మొత్తం ఈ కంటెంట్ని సెలెక్ట్ చేసి టైప్ మెనూలోకి వెళ్ళి అలైన్మెంట్ సెంటర్ తీసుకున్నారనుకోండి, సెంటర్లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ హ్యాండిల్ బటన్స్ అనేది సో మీరు యూజ్ చేసుకుని చూడండి ఈ రకంగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇక్కడ మనకు టైటిల్ క్యాపిటల్ లెటర్స్లో క్యాప్స్ లాక్ ఆన్ చేసుకొని క్యాష్ బిల్ టైప్ చేయాలి. దీనికి మీరు బోల్డ్ అండ్ అండర్లైన్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంకో కొంచెం ఎప్పుడు కూడా బిల్ అనేది కొంచెం బోల్డ్గా ఉండాలి, పెద్దగా కనిపించాలి కాబట్టి క్యాష్ బిల్ ఇక్కడ పెట్టాం. నెక్స్ట్ ఇప్పుడు నంబర్ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా సీరియల్ నంబర్ అంటుంటారు కదా,
బిల్ నంబర్, ఇది బిల్ బుక్ నంబరు ఎంత ఉండాలనేది ఆ బిల్ నంబర్ ఇక్కడ వాళ్ళు రాసుకోగలుగుతారు. ఈ ఎడ్జ్లో సెట్ చేసుకుంటాం. ఎవరు పేరు మీద బిల్ ఇవ్వాలి వాళ్ళది ఇక్కడ రాయొచ్చు, శ్రీఆర్ శ్రీమతి. సో ఆ కంటెంట్ అనేది ఒక బోల్డ్లో అనేది మీరు ఇలా సెట్ చేసుకున్నారంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇందులో వచ్చేసి ఈ హ్యాండిల్ బటన్స్ వచ్చినాయి కదా, ఈ కంటెంట్ని ఇక్కడ సెట్ చేసాం. సరే, ఇప్పుడు తెలుగులో ఫస్ట్ మనం ఈ తెలుగులో టైప్ చేసుకోవాలి కాబట్టి అనుస్క్రిప్ట్ మేనేజర్ ద్వారా యాపిల్ కీబోర్డ్ యూజ్ చేసి తెలుగులో నేను టైప్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు టైప్ టూల్ తీసుకొని ఇక్కడ ఫస్ట్ ఈ కలర్ ప్యాలెట్ కూడా క్లోజ్ చేసుకుందాం. కంటెంట్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాం. ఫాంట్స్ ఉన్నాయి చూడండి, ఫాంట్ బాక్స్లో ఇక్కడ యాపిల్ కీబోర్డ్ ఉంది, ఓకే ప్రెస్ చేస్తాం. ఈ ఫాంట్ బాక్స్లో మనకు కిందికి ఇక్కడ వర్టికల్ స్కాల్ బార్ ప్రెస్ చేస్తే చూడండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏతో స్టార్ట్ అవుతాయి. ఇక్కడ అనుపమ థిన్ అని, అనుపమ బోల్డ్ అని, ఆరాధన, రచన, ఇలా చాలా ఉంటాయి ఫాంట్స్. మీకు నచ్చిన ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు అమృత ఈ ఫాంట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం టైప్ చేస్తున్నాను, శ్రీలక్ష్మి. చూడండి కొంచెం ఫాంట్ సైజ్ పెంచుకున్నట్టయితే మనం ఈజీగా ఏం టైప్ చేస్తున్నాం అనేది ఇక్కడ తెలుస్తుంది మనకు. చూడండి ఇక్కడ శ్రీ లక్ష్మి. నాకు కొంచెం అంటే తెలుగు అంత ఫాస్ట్గా ఏమి ఉండదండి. సో శ్రీ లక్ష్మి నరసింహ టీ స్టాల్. సో ఇప్పుడు ఇక్కడ ఇలా టైప్ చేసాం. ఈ టైప్ చేసిన టెక్స్ట్కి ఈ ఫాంట్ నచ్చకపోతే మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. అంజలి కావాల్సి వస్తే చూడండి ఈ ఫాంట్ ఓకే. సో ఇది మనకు నచ్చింది అనుకోండి, ఫాంట్ సైజ్ పెంచుకోండి మ్యాక్సిమం. ఇక్కడ ఈ హ్యాండిల్ బటన్స్ ఉన్నాయి కదా, సాధారణంగా అయితే ఇప్పుడు ఈ కంటెంట్ని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. శ్రీ లక్ష్మీ నరసింహ టీ స్టాల్. ఒకవేళ ఇది నచ్చకపోతే సేమ్ మరి మీరు ఇంకా ఫాంట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. చూడండి అపరంజిత అని, ఇంకా ఇక్కడ అనుపమ, అశ్విని. ఓకే, ఇది బాగానే ఉందిలేండి. ఈ అశ్విని టీ స్టాల్ కొంచెం ఫాంట్ సైజ్ అనేది మీరు ఇక్కడ తగ్గించుకున్నట్టయితే సరిపోతుంది. ఇక్కడ ఇట్లాగా చూడండి. సో ఇంకా ఫాంట్ సైజ్ మనం ఇంకా రెడ్యూస్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఈ సెంటర్ పాయింట్లో సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ అడ్రస్ వచ్చేసి ఎస్కేవి మెయిన్ గేట్, క్యాష్ బిల్లు, ఈ మొత్తం ఈ సీరియల్ నెంబర్ కూడా ఇంకా కొంచెం పెద్దగా కనిపించాలనుకుంటే సీరియల్ నెంబర్ ఇది కొంచెం ఎడ్జ్ నుంచి లేదంటే ఎడ్జ్ నుంచి సెట్ చేసుకోవచ్చు. అయితే మీరు ఈ వర్క్ చేసేటప్పుడు మెజర్మెంట్ ప్రకారం చేస్తున్నప్పుడు కంపల్సరీగా గైడ్స్ కూడా పెట్టుకోవాలి. ఈ హారిజాంటల్ రూలర్లో గైడ్స్ అంటే నాకు ఈ గైడ్ అనేది ఇంతవరకు ఉండాలి, అంటే టైటిల్స్కి అంతా ఇంత స్పేస్ ఉండాలా. ఓకేనా. తర్వాత వచ్చేసి రిమైనింగ్ ఇప్పుడు ఇక్కడ ఈ టైటిల్ని సెలెక్ట్ చేస్తున్నాం. చూడండి కొంచెం మ్యాక్సిమం ఈ రకంగా సైజ్ ఉంచున్నాం. అయితే బోల్డ్ తీసేస్తాం, బోల్డ్ అనేది తీసేస్తున్నాం. ఇక నెక్స్ట్ ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో లెఫ్ట్ సైడ్ నుంచి నీట్గా కనిపించేలాగా ఒక ఆర్డర్లో పెట్టుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక లోగోస్ రావాలి మనకు. చూడండి లోగో రావాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలా, అప్పుడు మీరు ఫైల్లోకి వెళ్ళి ప్లేస్, మామూలుగా అయితే మీరు ఇలా చిన్న చిన్న గాడ్ సింబల్స్, క్లిప్ ఆర్ట్స్ కానీ ఇలాంటి క్లిప్ ఆర్ట్స్కి సపరేట్గా ఒక సీడీ దొరుకుతుంది. వాటిని కొనుక్కొని మీరు స్టోర్ చేసుకొని ఉపయోగించవచ్చు. బట్ నేనైతే కొన్ని డౌన్లోడ్ చేసి పెట్టాను. ఇక్కడ కొన్ని ఇమేజెస్, ద విగ్నేష్ ఇండెక్స్ సింబల్. నేను ఇక్కడ నాకు ఇమేజ్ కావాలనుకునే మీ ప్లేస్లో చూడండి డ్రా చేసుకొని పెట్టుకున్నాం. తర్వాత అగైన్ ఫైల్, ప్లేస్, ఇంకా కొన్ని సో ఇమేజెస్ ఉన్నాయి. లక్ష్మీ నరసింహ ఇమేజెస్, ఇదేమో ఇక్కడ పెట్టుకున్నాం ఇట్లాగా. సో ఈ ప్లేస్లో
చూడండి సెట్ చేసుకున్న తర్వాత ఇంకా నాకు ఇక్కడ ఒక లైన్ రావాలి. లైన్ రావాలంటే నేరుగా ఈ లైన్ టూల్ తీసుకొని షిఫ్ట్కి పట్టుకొని మీరు లైన్ డ్రా చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఈ గైడ్ అనేది దీన్ని రిమూవ్ చేద్దాం, డిలీట్ చేసి. చూడండి, సో అట్లా కాకుండా మీరు ఒక రెక్టాంగిల్ బాక్స్ చూజ్ చేసుకొని మొత్తం ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు పర్టికులర్స్, సీరియల్ నెంబర్ ఇవన్నీ టైప్ చేయాల్సి ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఇలా బాక్స్ డ్రా చేసుకోవచ్చు. ఈ ఎడ్జెస్ ప్రకారం మీరు కొంచెం బయటకు వచ్చిన నీట్గా ఈ లైన్లో కలిపేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇలాగా. నెక్స్ట్ తర్వాత ఇక్కడ శ్రీమతి ఇది చూడండి, ఒకవేళ డాట్ కావాలంటే డాట్ చిన్న చిన్న అంటే టైప్ చేసేలాగా మీరు టైప్ చేస్తూనే ఉన్నాం ఇక్కడ. సో మీరు ఇప్పుడు ఈ టెక్స్ట్ బ్లాక్ని సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్ చేయొచ్చు ఇంతవరకు ఇట్లాగా. ఇంకా నెక్స్ట్ లైన్లో రావాలనుకుంటే నెక్స్ట్ లైన్లో కూడా పెట్టుకోవచ్చు. సో బట్ ఇంకా టెక్స్ట్ బాక్స్ అనేది కొంచెం ఇలా కిందికి ఇంకా మూవ్ చేస్తున్నాం. ఈ కంటెంట్ కూడా కొంచెం కిందికి మూవ్ చేస్తున్నాను. ఈ రైట్ సైడ్లో డేట్ అనేది ఉండాలి. సో డేట్ ఉండాలి కాబట్టి ప్రస్తుతానికి ఈ యాపిల్ కీబోర్డ్ని క్లోజ్ చేస్తున్నాం. ఈ రైట్ సైడ్లో డేట్ టైప్ చేస్తున్నాం. సో ఇక్కడ చిన్న చిన్న డాట్స్ డేట్ ఎంత ఉండాలా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు మీరు రైట్ సైడ్లో. అది కూడా సెలెక్ట్ చేసి అన్నీ ఒకే రకంగా ఫాంట్ సైజ్ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మీరు ఈ హ్యాండిలర్ బటన్స్ ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు. డేట్ చూడండి, డేట్ ఇచ్చేసాం. ఓకే సరే, ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్గా అయితే చూడండి అడ్రస్ ఇంకా కొంచెం సైజ్ పెంచుకోవాలనుకుంటే మ్యాక్సిమం ఇలా సైజ్ ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఈ టెక్స్ట్ బ్లాక్ని మీరు ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్యాష్ బిల్కి ఇంకా మ్యాక్సిమం సైజ్ పెంచాలనుకుంటే క్యాష్ బిల్కి సైజ్ పెంచుకోవచ్చు. అప్పుడు మీరు కిందికి వచ్చినప్పుడు ఈ టెక్స్ట్ బ్లాక్ని మీరు ఏం చేస్తారు, అడ్జస్ట్ చేస్తారు. చూడండి ఇలాగా. సో ఇది ఈ టెక్స్ట్ బ్లాక్ అనేది ఎప్పుడు కూడా సెంటర్లో ఉండాలి. టైప్లోకి వెళ్ళి అలైన్మెంట్ సెంటర్ తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ సెంటర్కి వచ్చేస్తుంది అనమాట ఈ రకంగా. సో ఇప్పుడు ఎప్పుడు కూడా టైప్ చేసేటప్పుడు ఈ డేట్కి తర్వాత చూడండి రెండు ఆపోజిట్లో అయినా పెట్టుకోవచ్చు కరెక్ట్గా. చూడండి మ్యాటర్ ఇంతవరకు మీరు టైప్ చేసుకోగలరు అనమాట. ఓకే సరే, ఇప్పుడు ఈ మొత్తం కంటెంట్కి ఇంకా సైజ్ పెంచుకోవాలనుకున్నా మీరు పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్యారెక్టర్ స్పేసింగ్ చూడండి, ఇక్కడ నార్మల్లో పెట్టుకున్నట్టయితే నార్మల్ వస్తుంది. ఇంకా వెరీ టైట్ అన్నాం అనుకోండి ఇక్కడ ఇక్కడ చూడండి స్పేస్ అనేది మనకు అప్పుడు కలిసి వస్తుంది. మీకు కొంచెం సైజ్ పెంచుకోవచ్చు అనమాట. అప్పుడు ఈ టెక్స్ట్ బ్లాక్ సెలెక్ట్ చేసుకొని పైకి చూడండి ఇలా మూవ్ చేసుకోవచ్చు. క్లియర్? సరే, ఇప్పుడు ఇదంతా మామూలుగా బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ తీస్తారు కాబట్టి ఒకే కలర్ సెట్ చేసుకోవచ్చు. ప్రింట్ తీసేటప్పుడు బ్లాక్లోనే ఉంటుంది. లేదు కలర్లో కావాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క కలర్ సెట్ చేసుకోవచ్చు. సరే, అదంతా తర్వాత ఇప్పుడు ఇదే రెక్టాంగిల్ బాక్స్ తీసుకొని కాపీ అంటే ఎడిట్లోకి వెళ్ళి కాపీ, నెక్స్ట్ పేస్ట్ ఆప్షన్ ఇచ్చేసాం. అదిగో ఇక్కడ ఎందుకంటే సిగ్నేచర్ ఉండాలి, ఎవరైనా రిసీవ్ చేసిన వాళ్ళ సిగ్నేచర్ ఇదంతా. తర్వాత లైన్ టూల్ తీసుకొని ఇక్కడ సీరియల్ నెంబర్ కోసం చూడండి షిఫ్ట్ కీ పట్టుకొని ఇక్కడ డ్రా చేశా. సీరియల్ నెంబర్ కోసము ఒక లైన్ ఒక కాలం ఉండాలి ఇక్కడ చూడండి. ఇక్కడ ఎక్కడే కానీ కొంచెం బయట వైపు వచ్చినట్టు ఇలా కాకుండా కరెక్ట్గా మనం అడ్జస్ట్ చేయాలి. ఈ ఎడ్జ్ బటన్ ద్వారా ఈ ఎడ్జెస్ ద్వారా ఇలా లాగాలన్నమాట. ఇంకా కొంచెం అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇట్లా. ఓకే, నెక్స్ట్ సేమ్ కంట్రోల్-C ఆప్షన్ మరి కంట్రోల్-V ఇచ్చేస్తే ఇట్లాంటిది ఇంకొక షేప్ వస్తుంది. ఇక్కడ పర్టికులర్స్ కోసం మరి కంట్రోల్-V ఆప్షన్ ఇచ్చేస్తే అదిగో చూడండి ఇది క్వాంటిటీ కోసం ఇక్కడ మనం ఐటమ్స్ అనేది రాసుకోవచ్చు అనమాట. చూడండి మీరు మామూలుగా అయితే యారోస్ ద్వారా ఇలా అడ్జస్ట్ చేయొచ్చు నీట్గా. ఇక్కడున్న దీన్ని చూడండి, ఇక్కడున్న సింబల్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఎక్కడే కానీ క్లియర్గా ఉండాలి. సో మామూలుగా డిటిపి వర్క్ చేసేవాళ్ళు వాళ్ళంతా చాలా ఫాస్ట్గా ఉంటారు. సో టక్ 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 చేసి పెట్టేస్తారు. మీరు కూడా అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే
మ్యాక్సిమం అచీవ్ అవుతుంది అనమాట. ఇలా ఇలా ఓకే. సరే, ఇప్పుడు మనం సాధారణంగా ఇలా చేస్తున్నాం దీన్ని. ఇప్పుడు ఇక్కడ మరీ కంటెంట్ తీసుకొని క్యాపిటల్ లాక్ ఆన్ చేసి సీరియల్ నంబర్, ఇది ఒక సైజ్ ఉండాలి, మ్యాక్సిమం ఇది ఒక 20, ఇక్కడ ఫాంట్ సైజ్ 20 పెట్టాం. సో దీన్ని తీసుకెళ్ళి ఈ బ్లాక్ని మీరు ఈ ప్లేస్లో ప్లేస్ చేయడం, అడ్జస్ట్ చేసి, తర్వాత మరీ టైప్ టూల్ తీసుకున్నాం, పర్టికులర్స్ సెలెక్ట్ చేసుకొని ఎంత సైజ్ వచ్చేసి ఓన్లీ 20. సో ఈ కంటెంట్ని ఈ బ్లాక్ని మొత్తం అది ఇక్కడ తెచ్చుకొని పెట్టుకోవచ్చు, ఈ పర్టికులర్స్ బ్లాక్ని. నెక్స్ట్ ఇక్కడ మీరు కంటెంట్ని టైప్ చేసుకున్నారు, క్వాంటిటీ, దీనికి కూడా మ్యాక్సిమం సైజ్ 20 పెట్టేస్తాం. సో చూడండి, ఈ బ్లాక్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఇక్కడ సెట్ చేసుకోండి, కరెక్ట్గా సెంటర్ పాయింట్లో ప్లేస్ చేసుకోండి ఇట్లాగా. నెక్స్ట్ తర్వాత ఇట్లాంటిదే ఇంకొక బ్లాక్ మీరు కాపీ పేస్ట్ చేసి ఇక్కడైనా మీరు కంటెంట్ని మాడిఫై చేసుకోవచ్చు అనమాట. అమౌంట్, అప్పుడు మీరు టెక్స్ట్ బ్లాక్ తీసుకొని సో ఇలా డ్రా చేసుకోవచ్చు, కరెక్ట్ వేలో సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ బ్లాక్లో మామూలుగా అయితే మనం ఇది స్మాల్ లెటర్స్లోనే ఉంది కాబట్టి ఇలాగ పెట్టుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్, ఇది సో సెలెక్ట్ చేసుకొని కొంచెం ఫాంట్ సైజ్ పెంచున్నాం, బోల్డ్ కావాల్సి వస్తే బోల్డ్ పెట్టుకోవచ్చు, ఇటాలిక్. చూడండి, ఈ మొత్తం కంటెంట్ ఎక్కడ ఉండాలి, ఇక్కడ. ఎవరైతే బిల్ ఇస్తారో వాళ్ళు ఆ సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి ఉంటుంది, సిగ్నేచర్ పెట్టచ్చు. ఇక రిసీవర్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు కూడా రిసీవర్స్ సిగ్నేచర్ కావాలనుకుంటే వాళ్ళు ఆ సిగ్నేచర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేమ్ దీన్ని కూడా సెలెక్ట్ చేసి మనం ఇటాలిక్ ఆప్షన్ యూజ్ చేసామనుకోండి, ఇక్కడ సెలెక్ట్, ఈ కంటెంట్ని సెలెక్ట్ చేసి ఒక నిమిషం ఈ బ్లాక్ ఇక్కడ పెడుతున్నాం, ఆ ఎంటైర్ కంటెంట్ని సెలెక్ట్ చేసి ఇటాలిక్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మనం ఇప్పుడు తయారు చేసినప్పుడు ఈ కంటెంట్ అంతా ఇలాగుంది. సో మొత్తం ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు టైప్ టూల్ తీసినప్పుడు ఇక్కడ దీనికి 20 ఉంది, ఈ కంటెంట్కి కూడా మీరు మ్యాక్సిమం టెక్స్ట్ ఈ టెక్స్ట్ బ్లాక్లో ఒక్క నిమిషం అండి, ఇరవై పెట్టుకోండి సైజ్. అప్పుడు మీరు టెక్స్ట్ బ్లాక్ని నీట్గా అడ్జస్ట్ చేయొచ్చు. చాలా వరకు మనకు ఒకవేళ చూసేదానికే బోర్ అనిపించినా చేసేటప్పుడు మాత్రం చూడండి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందంటే అంత ఇంట్రెస్ట్ వస్తుంది. చూడండి, దిస్ ఈజ్ ది బిల్. సో మీరు ఇలాంటిది ఒక బిల్ అనేది తయారు చేసి పెట్టవచ్చు. మీ టాలెంట్ అంటే మేము ఏదో జస్ట్ ఇలా చెప్పాము, మీకు ఇంకా ఒకవేళ బాగా ఓకే నచ్చితే ఇంకొక మంచి మంచి బిల్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అవుట్ సైడ్ బార్డర్ సెలెక్ట్ చేసుకున్నాం, ఎలిమెంట్ మెనూలోకి వెళ్ళి స్ట్రోక్ ఆప్షన్లోకి వెళ్తే ఇప్పుడు చూడండి బార్డర్స్, ఇలాంటి బార్డర్ సెట్ చేసుకున్నాం. ఈ ఇమేజ్ కొంచెం ఇంకా లోపల వైపు ఇలా డ్రా చేస్తే చూడండి ఇట్లాగా. సో ఇలాంటి బార్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట మీరు. చూడండి, చూసారా మొత్తంగా ఈ బిల్ బుక్స్ ఎట్లా తయారు చేసుకోవాలో బిల్స్ అనేది ఇప్పుడు మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. పొరపాటున ఎవరైనా మూవ్ చేస్తున్నప్పుడు అడ్జస్ట్మెంట్స్ అలాగే ఇలా మూవ్ అవుతుంటాయి. సో అట్లాంటి టైంలో మీరు ఏం చేయాలా, మొత్తం చూడండి ఈ ఎంటైర్ దీన్ని సెలెక్ట్ చేసేసుకొని మామూలుగా మీరు కంట్రోల్ ఏ యూజ్ చేసినా పర్వాలేదు, ఓకే, కంట్రోల్ ఏ ఆప్షన్ యూజ్ చేసి
ఇక్కడ ఎలిమెంట్ మెనూలో లాక్ పొజిషన్ అన్నారు అనుకోండి, కంట్రోల్ ఎల్. ఇప్పుడు మీరు దీన్ని మూవ్ చేయలేరు ఎవరే కానీ. సో అడ్జస్ట్మెంట్ కానీ ఏదైనా కానీ కరెక్ట్గా మూవ్ చేయడానికి వీలవదు, లాక్ అయిపోతుంది అనమాట. అట్లా లాక్ కూడా చేసుకోవచ్చు ఈ బిల్స్ని, రైట్. సో ఈ రకంగా మీరు బిల్స్ అనేది తయారు చేసుకోవచ్చు అండి. మీరు ఇంట్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ బిల్స్ ఉంటాయి, ఆ బిల్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.